సచ్చినారెడ్డి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీకి ఒక్క చెప్పే కొండం, ఒక చెప్పకపోతే ఇంకో చెప్ప పాటలు వేసుకుంటుందిలే. 1 2 3 come on. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధన్విక్. మీరు చూస్తున్నారు ధన్విక్ బ్లాగ్. నాకు నచ్చిన మీరు నచ్చిన చేత మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఈ వీడియోలో మనం ఎన్నో ముచ్చట్లు చెప్పుకుందాం. మీకు ఒక మంచి వీడియో చూపెడదామని నేను నాన్న మేము సండే బయటికి వెళ్ళాం. అలా ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచించాం. చాలా దూరం వెళ్ళాం. అయితే అలా దూరం వెళ్ళాక అక్క వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఎవరో చెప్పారు. మేము వెళ్ళామా, ఆ గుడి ఎక్కడ చాలా దూరంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి పేరేమో కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అక్కడ సత్యనారాయణ దేవుడు కూడా ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలా మంది పూజలు వ్రతాలు కూడా చేయించుకుంటున్నారు. ఆ గుడి అది 2013లో కట్టాడతా. మేము వెళ్ళామా వెంకటేశ్వర స్వామి గుడికి. అక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి, ఇంకేం లేవు, చుట్టూ కొండలే ఉన్నాయి. చాలా ఖాళీ ప్లేస్ ఉంది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ నేను పూజ తాతగారితో మాట్లాడిద్దాం అనుకున్నాను, కానీ ఆయన చాలా బిజీగా ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఏమో ఓం అని పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ గుడ్డ చూసేసి వచ్చేసాను. ఆ గుడ్డ ఎలా ఉందో నేను లాస్ట్లో చూపెడతా, ఎలా ఉందో చూడండి. అక్కడి నుంచి వచ్చేసి మదాపూర్ సాయిబాబా గుడికి కూడా వెళ్ళాము. సాయిబాబా గుడి చాలా పెద్దది. మీకు చూపించాలని బాగుంది కదా అని వెళ్ళానా, కానీ ఆ గుడి తీసేసి కొత్త గుడి కడుతున్నారు. పాపం బాబాని తీసుకుని వెళ్ళి చిన్న సైజులో పెట్టేశారు. ఆ గుడి ఎప్పుడు కడతారో, సాయిబాబా పెద్ద గుడిలోకి ఎప్పుడు వస్తారో. అక్కడ చిన్న చిన్న ఆవులు కూడా ఉన్నాయి. ఇంకా గుడి మొత్తం చూశాను నేను. ఇంకా మీకు చూపెడతా చూడండి. అది అయిపోయింది కదా, ఇంటికి వచ్చేస్తూ ఉంటే దానిలో మా నాన్న చెప్పులు కొనమన్నాను. సరే కదా అని మా నాన్న నేను చెప్పులు కొనుక్కోడానికి వెళ్ళాము. చెప్పులు కొనుక్కు ఇంటికి వచ్చామా, ఎప్పుడులాగా మళ్ళీ గొడవ. ఇంకెవరితో అమ్మమ్మే ఎందుకు డబ్బులు ఖర్చు చేసావు, అసలు మీ నాన్న దగ్గర డబ్బులు లేవు, చాలా కాస్ట్లీగా చెప్పులు అంతే అని వచ్చింది గొడవ. మళ్ళీ అమ్మమ్మతో గొడవ. నీకు 2 జతలు చెప్పులు కావాలా, కాదు ఒకరే కొనుక్కోవచ్చు కదా, 2 ఎందుకు, హరి నీకు చెప్పులు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అనుకున్నావు. అలా అమ్మమ్మ తిడుతూనే ఉంది. నాకు చాలా కోపం వచ్చింది. అమ్మమ్మ చెప్పులు పొట్ట అయిపోయాయని చెప్తే అమ్మమ్మేమో వినదు. అమ్మమ్మకి చెప్పులు కొందామా అని మా నాన్న అన్నారు. అప్పుడు నేను కోపంతో ఉన్నాను కదా, వద్దు అమ్మమ్మ నన్ను తిట్టింది కదా, వద్దు చెప్పులు అని చెప్పా. ఎందుకు కదా అమ్మమ్మ చెప్పులే కొనద్దు, కాంటే అమ్మమ్మకి ఒక్క చెప్పే కొండం, ఒక చెప్పకపోతే ఇంకో చెప్ప పాటలు వేసుకుంటుందిలే. మా తాతకి అయితే 2 చెప్పులు కొందాం, పాపం అన్ని ఊరిపోయి ఉంటే, అందుకని కొత్త చెప్పులు కొందాం తాతకి 2. ఎందుకంటే తాత నన్ను తిట్టలే కదా, సరదాగా అన్నానులే. మళ్ళీ అమ్మమ్మ నేను దోస్త్ అయిపోయాము. ఇంకా సాయంత్రం మా అమ్మ నాకు పులిహోర చేసింది. చాలా చాలా బాగుంది.
మళ్ళీ కలుస్తారు మీ దాన్ని అంతవరకు బాయ్ బాయ్.